ఓకే. గ్రూప్ 2లో అత్యంత కీలక పాత్ర పోషించే సబ్జెక్టు ఇండియన్ సొసైటీ. ఈ ఇండియన్ సొసైటీలో గత సంవత్సరంలో పేపర్ చాలా అంటే చాలా కష్టం వచ్చింది. ఓవరాల్‌గా పేపరే కష్టం వస్తే అందులో ఇండియన్ సొసైటీ నుంచి చేయాలా వద్దా అనే డైలమాలో ఉంటూ చేసి చాలా నెగెటివ్‌లోకి వెళ్ళిపోయిన వాళ్ళున్నారు. ఓకే. ఈసారి అలా ఉండదు. మళ్ళీ చెప్తున్నా, ఈసారి అలా ఉండదు. చాలా ఈజీగా ఉంటుంది పేపరు. అంటే ఇప్పుడు వస్తున్న ప్రశ్నాపత్రాల శైలిని బట్టి సింపుల్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు సిలబస్ ఇచ్చిందాన్ని ప్రతిదీ మనం కంప్లీట్ చేయాలి. ఓకే. ఇండియన్ సొసైటీ గ్రూప్ 2లో 150 మార్కులకి పేపర్ ఉంటే 30 మార్కులకు ఉంటుంది. నేను చెప్పినట్లు మీరు ఫాలో అవ్వండి. నేను 30 అవుట్ ఆఫ్ 30 ఇవ్వగలుగుతాను నేను చెప్పను, కానీ అట్లీస్ట్ 20+ వచ్చేలా నేను డిజైన్ చేస్తాను. చాలా కష్టపడి రాసిన మెటీరియల్ ఇది. మీకు ఎక్కడ కూడా ఇది ఫ్రీ క్లాసు అనిపించదు. అలా అలా అసలు ఉండదు. మీరు పర్చేజ్ చేసిన దాంట్లో లెక్క ఉంటుంది. కానీ నేను ఎందుకు మీకు ఫ్రీగా ఇస్తున్నానంటే, ఒక సీనియర్ ఆస్పిరెంట్గా రాబోయే కొత్త వారికి ఓహో మీరు ఇబ్బంది పడకుండా ఇంతేనా అనిపించేలా అర్థమయ్యేలా చెప్తాను. కోచింగ్ మాఫియాలు పడకండి. ఓకే. భారతీయ సమాజ నిర్మాణం. ఇందులో కుటుంబం, వివాహం, బంధుత్వం, కులం, తెగ, జాతి, మతం, మహిళలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి టాపిక్. చదివే కొద్దీ భలే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. తర్వాత సామాజిక సమస్యలు అంటే కులతత్వంలో ఎలా ఘర్షణలు ఉంటాయి, మతతత్వంలో ఎలా ఉంటుంది, ప్రాంతీకరణ అంటే ఏంటి, ప్రాంతీయతత్వం అంటే ఏంటి, నేరానికి వ్యతిరేకంగా మహిళలు, తర్వాత బాల దుర్వినియోగం ఉంటుంది. అంటే పాలిటీ కూడా మీరు మిక్స్ అయిపోతుంది. తర్వాత బాల కార్మికత, యువతల అశాంతి, ఆందోళన, తర్వాత ప్రజెంట్ ఉన్న సంక్షేమ పథకాలు, పబ్లిక్ పాలసీలు, సంక్షేమ కార్యక్రమాలు, రాజ్యాంగబద్ధ షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, మైనార్టీలు, బీసీలకు చట్టబద్ధమైన నిబంధనలు, మహిళలు, వికలాంగులు, పిల్లలు, ఇదంతా ఓకే. ఆల్రెడీ చూసాం. ఇది సిలబస్ అండి. ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. సబ్జెక్టులకు వెళ్ళిపోదాం. ఒక నిమిషం అండి. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ ఇవే ఛానల్కి బూస్టప్ ఇస్తాయి. ఓకే. నేను కూడా అనుకుంటాను, ఓకే మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారా, మనం చేయాలి వాళ్ళ కోసం వీడియోలు అనుకుంటా. మా ప్రిపరేషన్తో పాటు మిమ్మల్ని కూడా బూస్టప్తో అలా ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్, ఇవి ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్ బయటికి తీసుకొని వస్తాం. ఓకే. షేర్ చేయండి. మనల్ని ఫాలో అవుతున్న వాళ్ళు కమెంట్ చేయండి. ఓకే. ఇంకా టైం ఎందుకు, సబ్జెక్టుకి వెళ్ళిపోదాం. రైట్ అండి. క్లియర్గా చూడండి. సోషియాలజీ అనే ఆంగ్ల పదం, సోసియస్ అనే లాటిన్ పదము మరియు లోగస్ అనే గ్రీకు పదాల యొక్క కలయిక వలన ఏర్పడినది. మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సోషియాలజీ అనే ఆంగ్ల పదం, సోసియస్ అనే లాటిన్ పదము మరియు లోగస్ అనే గ్రీక్ పదాల కలయిక. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సోషియాలజీ అన్నది ఆంగ్ల పదం, సోసియస్ అనేది లాటిన్ పదం, లోగస్ అన్నది గ్రీక్ పదం. ఈ సోసియస్ అనే లాటిన్ పదం నుంచి లోగస్ అనే గ్రీక్ పదాలు, ఈ రెండు పదాల కలయికే సోషియాలజీ. ఇక్కడ లాటిన్ పదంలో సోసియస్ అనగా కంపెనియన్ ఆర్ అసోసియేట్ అని అర్థం, అంటే సహచరుడు అని అర్థం. ఇది గుర్తెట్టుకోండి. ఆ పదాలు గుర్తుపోయిన సహచరుడు అనే పదం గుర్తెట్టుకోండి. లోగస్ అనగా శాస్త్రము లేదా అధ్యయనం అని అర్థం. ఇది గ్రీక్ పదం. ఈ రెండు గుర్తెట్టుకోండి. మ్యాక్సిమం సింపుల్గా అడిగితే ఇక్కడే ఈ రెండు పదాల కలయిక మీద అడగవచ్చు. తర్వాత సమాజ శాస్త్రము అనగా సమాజమును అధ్యయనం చేసే శాస్త్రం.
దట్ ఈస్ క్లియర్ అండి. సమాజ శాస్త్రం అనగా సమాజాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని సమాజ శాస్త్రం అంటాం. అయితే ఈ సమాజ శాస్త్ర పితామహుడు ఎవరు అంటే, ఈ ఫాదర్ ఆఫ్ సోషియాలజీ ఎవరు అంటే ఆగస్టు కోమ్టే. ఈయన 1839లో మొట్టమొదటిసారిగా సోషియాలజీ అనే పదం వాడారు. ఎవరు ఈయన అంటే చూడండి, ఇక్కడ మీకు గుర్తుండిపోయేలా ఆయన ఫోటోను కూడా డిజైన్ పెట్టాం. ఆయన ఫాదర్ ఆఫ్ సోషియాలజీ ఎవరు అంటే ఆగస్టు కోమ్టే. ఈయన 1839లో మొట్టమొదటిసారిగా సోషియాలజీ అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. మీకు ఇలా బిట్ అడగచ్చు, మొట్టమొదటిసారిగా సోషియాలజీ అనే పదాన్ని ఉపయోగించినది ఎవరు అంటే ఆగస్టు కోమ్టే. ఏ సంవత్సరంలో ఉపయోగించారు అంటే 1839. ఆయన ఫాదర్ ఆఫ్ సోషియాలజీ ఎవరు అంటే ఆగస్టు కోమ్టే. ఈ 3 వర్షన్లు అడగచ్చు. సో ఇవి గుర్తెట్టుకోండి. దట్ ఈస్ క్లియర్. నెక్స్ట్కి వెళ్తున్నా. ఓకే, ఈయన చూడండి, మళ్ళీ చూడండి, ఈయనే ఫాదర్ ఆఫ్ సోషియాలజీ. ఈయన పేరు ఆగస్టు కోమ్టే. ఈయన 1839లో మొట్టమొదటిసారిగా సోషియాలజీ అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. ఓకే, ఇంతవరకు అందరూ చెప్తారండి. నెక్స్ట్ చూద్దాం. వాళ్ళకి మనకున్న తేడా ఏంటంటే ఇది ఎక్కడ చూడండి, మీరు ఒక సీనియర్ ఆస్పిరెంట్గా మన దగ్గర తప్ప ఎవరి దగ్గర ఉండరు. అంటే సీనియర్లుగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు పర్సనల్ నోట్స్లో ఉంటాయిలేండి. ఇక్కడ ఫాదర్ ఆఫ్ సోషియాలజీ ఎవరంటే ఆగస్టు కోమ్టే. మదర్ ఆఫ్ సోషియాలజీ ఎవరంటే హ్యారీ మేట్. మదర్ ఆఫ్ సోషియాలజీ ఎవరు అంటే హ్యారీ మేట్. తర్వాత సెకండ్ ఫాదర్ ఆఫ్ సోషియాలజీ హెర్బర్ట్ సెన్సాన్. ఫాదర్ ఆఫ్ సోషియాలజీ ఎవరు అంటే ఆగస్టు కోమ్టే. సెకండ్ ఫాదర్ ఆఫ్ సోషియాలజీ ఎవరంటే హెర్బర్ట్ సెన్నాన్. ఇది అడిగాడండి గతం పేపర్లో. సెకండ్ ఫాదర్ ఆఫ్ సోషియాలజీ అంటే హెర్బర్ట్ సెన్నాన్ అడిగాడు కాబట్టి మేము ఇక్కడ పెట్టాం. థర్డ్ ఫాదర్ ఆఫ్ సోషియాలజీ ఎవరు అంటే కారల్ మార్క్స్. సెకండ్ అడిగాడు, సెకండ్ ఫాదర్ ఆఫ్ సోషియాలజీ అనే పదాన్ని అడిగాడు గతంలో హెర్బర్ట్ సెన్నాన్. థర్డ్ అడుగుతాడేమో అనేసి ఇది కూడా సెర్చ్ చేసి పెట్టాను. థర్డ్ ఫాదర్ ఆఫ్ సోషియాలజీ ఎవరు అంటే కారల్ మార్క్స్. గుర్తెట్టుకోండి. వన్స్ అగైన్ మళ్ళీ చూద్దాం. ఫాదర్ ఆఫ్ సోషియాలజీ వచ్చేసి ఆగస్టు కోమ్టే. మీరు రివైండ్ చేయండి మీరు కూడా. ఫాదర్ ఆఫ్ సోషియాలజీ వచ్చేసి ఆగస్టు కోమ్టే. సెకండ్ ఫాదర్ ఆఫ్ సోషియాలజీ హెర్బర్ట్ సెన్నాన్. థర్డ్ ఫాదర్ ఆఫ్ సోషియాలజీ కారల్ మార్క్స్. మదర్ ఆఫ్ సోషియాలజీ ఎవరు అంటే హ్యారీ మేట్. మీరు ఇప్పుడే క్లాస్ చూసేటప్పుడు వాటన్నింటినీ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, మీకు గుర్తుండిపోతాయి. అక్కడ టైప్ చేసి మీరు ఒక పెన్ను పేపర్ మీద రాసేసుకోండి, గుర్తుండిపోతాయి. ఈ 4 పదాలు గుర్తెట్టుకోండి, ఈ 4 పేర్లు గుర్తెట్టుకోండి. నెక్స్ట్ ఈయన వచ్చేసి ఫాదర్ ఆఫ్ ఇండియన్ సోషియాలజీ అండి, జిఎస్ గార్వే. తన పూర్తి పేరు గోవింద్ సదాశివ్ గార్వే. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సోషియాలజీ అంటే గోవింద్ సదాశివ్ గార్వే. అయితే మదర్ ఆఫ్ ఇండియన్ సోషియాలజీ ఎవరు అంటే ఐరావతి కార్వే. మదర్ ఆఫ్ ఇండియన్ సోషియాలజీ ఐరావతి కార్వే. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సోషియాలజీ గోవింద్ సదాశివ్ గార్వే. గార్వే ఇలా గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తుపెట్టుకోండి, అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న పేర్లు ఇవి. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సోషియాలజీ గోవింద్ సదాశివ్ గార్వే. మదర్ ఆఫ్ ఇండియన్ సోషియాలజీ ఐరావతి కార్వే. ఓకే, ఇంకెళ్దాం. సమాజ శాస్త్రాన్ని ఒకప్పుడు, అంటే సమాజ శాస్త్రం అన్నది ఇది సోషియాలజీ అన్నది 19వ శతాబ్దం నుంచి పూర్తిగా అమల్లోకి వచ్చింది. అంటే అమల్లోకి వచ్చిందంటే బాగా ప్రసిద్ధిగాంచింది, అభివృద్ధి చెందింది. అయితే అంతకుముందు ఏమనేవాళ్ళు అంటే సమాజ శాస్త్రాన్ని ఒకప్పుడు సామాజిక తత్వశాస్త్రం అనేవాళ్ళు, తర్వాత చరిత్ర యొక్క తత్వశాస్త్రం అనేవాళ్ళు, ఆ తర్వాత సామాజిక భౌతిక శాస్త్రం అనేవాళ్ళు, సోషల్ ఫిలాసఫీ ఆఫ్ హిస్టరీ అని, సోషల్ ఫిజిక్స్ అని పిలిచేవాళ్ళు. ఈ సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి.
ఈ 3 ఇచ్చి ఇందులో ఒకటి కాదు అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి జాగ్రత్త. ఇక్కడ మెయినే ఆ ఫాదర్ ఎవరు, మదర్ ఎవరు అనేది గుర్తుపెట్టుకో. ఇండియా వైడ్ అయితే ఎవరున్నారు, వరల్డ్ వైడ్ అయితే ఎవరున్నారో అది గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ 19వ శతాబ్దం నుండి సమాజ శాస్త్రం ఒక స్వయం ప్రాతిపత్తి గల శాస్త్రంగా ఆవిర్భవించింది. 19వ శతాబ్దం నుండి సోషియాలజీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెంది అయితే చరిత్రలో సమాజ శాస్త్రం అధ్యయనం కనిపించింది. ఓకే, ఇంతవరకు బాగుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 19వ శతాబ్దం నుండి సోషియాలజీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందింది. అయితే ఎప్పుడు అభివృద్ధి చెందింది? 19వ శతాబ్దంలో అభివృద్ధి చెంది సోషియాలజీ. అయితే గతంలో కూడా ఈ సమాజ శాస్త్రం గురించి చరిత్రలో అనేక సార్లు ప్రస్తావించారు, రాశారు. ఎలా, ఎక్కడ, ఎప్పుడు అంటే ప్లేటో రచించిన రిపబ్లిక్ గ్రంథంలో మానవ నగర జీవితం గురించి రాయడం జరిగింది. ప్లేటో రచించిన రిపబ్లిక్ అనే గ్రంథంలో మానవుడి యొక్క నగర జీవనం గురించి వివరించడం జరిగింది. అరిస్టాటిల్ రచించిన ఎథిక్స్ మరియు పాలిటిక్స్ అనే గ్రంథంలో సమాజం, రాజ్యం, చట్టాల గురించి వివరించడం జరిగింది. ఎలా అడుగుతాడంటే, ఏ గ్రంథంలో సమాజము, రాజ్యం, చట్టాల గురించి వివరించడం జరిగిందని ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి అని అడుగుతాడు. లేకపోతే అలా అయినా ఫేమ్ చేస్తాడు. లేకపోతే ఇంకొక బిట్ ఇలా చేయాలంటే పైన లైన్ నుంచి రిపబ్లిక్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? ప్లేటో, అరిస్టాటిల్, ఇంకొక 4 పేర్లు ఇస్తాడు. అమర్త్య సేన్, ఇలా ఇంకొక పేరు కార్లే. కాబట్టి జాగ్రత్తగా చదవండి. ఇవన్నీ గతంలో వచ్చిన బిట్స్ నుంచి ఫ్రేమ్ చేసినవి, ఇంపార్టెంట్ పాయింట్స్ చక్కగా రాసింది. తర్వాత అక్కడ రోమ్ కదండి, రోమ్ నగరానికి చెందిన సిసిరో రచించిన డి అఫిసియాస్ గ్రంథంలో సమాజ శాస్త్రానికి సంబంధించిన మౌలిక విషయాలు తెలియజేయడం జరిగింది. సిసిరో రచించిన డి అఫిసియాస్ అనే గ్రంథంలో సమాజానికి సంబంధించిన మౌలిక అంశాలను తెలియజేయడం జరిగింది. ఇది డెమో అండి, ఇది డెమో మీకు అర్థం కావడానికి. ఇంకా నేను కూడా స్టార్టింగ్ స్టేజ్ కదా, ఒక సీనియర్ యాస్పిరెంట్ అంతే, మనం ప్రొఫెసర్లం కాదు. అర్థమైతే చెప్పండి. ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే బ్రదర్ ఇక్కడ చేంజ్ చేసుకోండి అని చెప్పండి, నేను చేంజ్ చేసుకుంటాను. ఓకే, ఇది స్టార్ట్ డెమో అండి. ఇంకా స్టార్ట్ చేస్తాను క్లాసులు మొత్తం సొసైటీ నుంచే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా క్లాసెస్ అయిపోయిన తర్వాత, ఒక టాపిక్ అయిపోయిన తర్వాత ఆ టాపిక్ నుంచి మంచిగా బిట్ బ్యాంక్ తయారు చేద్దాం. మంచిగా మనం ఫ్రేమ్ చేసుకుందాం, ప్రీవియస్ పేపర్లు అలా చేసుకుందాం. ఐ థింక్ ఇది బాగుంది అనుకుంటాం, ఎందుకంటే చాలా కష్టపడి చేసేది నీట్గా. ఓకే, దీన్ని మీకు పీడిఎఫ్ ఫార్వర్డ్ చేసేంతవరకు టైం పట్టచ్చు. నేను చేస్తాను, ఖచ్చితంగా మాట ఇచ్చాను. స్క్రీన్ షాట్ తీసుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. నోట్స్ ప్రిపేర్ చేసుకున్న వాళ్ళు నేను ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ రాశాను. ఈ పాయింట్ అండి, మీరు నేను మళ్ళీ చెప్తున్నా, నాకు నేను తప్ప కాదు కదా. ఇక్కడ ఈ పాయింట్స్ ఏ యూట్యూబ్ ఛానల్లో మీరు కనిపిస్తే చెప్పండి. ఫాదర్ ఆఫ్, మదర్ ఆఫ్, సెకండ్ ఫాదర్, థర్డ్ ఫాదర్, ఇండియన్ మదర్, ఇవి ఇక్కడ ఎక్కడ కనిపిస్తే చెప్పండి. ఒక సీనియర్ ఆస్పిరెంట్గా నేను రాసుకున్న పర్సనల్ నోట్స్ అది, అంటే గతంలో రాశాను గ్రూప్ 2 అప్పుడదనమాట. ఓకే, మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయడం వల్ల ఇంకా చాలా మంచి వీడియోస్ చేస్తాను, అన్ని సబ్జెక్టులు చేస్తాను. ఓకే, ఎందుకంటే నన్ను నమ్ముకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, నా ఛానల్ కంటిన్యూ ఫాలో అవుతున్నారు. వాళ్ళు అడగడం బట్టే వీడియోలు చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్.